ఎన్నో కలలు కంటారు. తన భర్త తనకు అనుకూలంగా ఉండాలని, మరో మహిళ వంక కనీసం కన్నెత్తి కూడా చూడని వాడు రావాలని, కలకాలం తనతో మాత్రమే కలిసి ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటోంది. పెళ్ళైన తరువాత కూడా తన భర్త మునిపటిలానే తనతో ప్రవర్తించాలని కూడా ఆశపడుతోంది. కానీ ఓ మహిళ మాత్రం అందుకు పూర్తిగా డిఫరెంట్. అంటే అలాగా ఇలాగా కాదు, పెళ్ళయి ఒక కూతురు ఓ కొడుకు పుట్టాక తన భర్తకు ఇంకో అమ్మాయి ఇష్టపడిందని తెలిసి వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేసింది. ఊరందరిని పిలిచి భోజనాలు కూడా పెట్టింది. తన భర్తను తన చేతులతోనే ఇంకో మగువ చేతిలో పెట్టింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ వెరైటీ పెళ్లిని మీరు కూడా చూసేయండి. అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తకు వేరే అమ్మాయితో దగ్గరుండి పెళ్లి చేసింది భార్య. బంధువులు స్నేహితుల్ని పిలిచి మరీ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఇదేంటని ఆశ్చర్యపోకండి, దీని వెనక ఓ పెద్ద స్టోరీ ఉంది. అంతకంటే ఓ మంచి ఆలోచన కూడా ఉంది. మహబూబాబాద్ జిల్లా విన్నుగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేష్, సరితలకు చాలా ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. జీవితం సాఫీగా సాగిపోతోంది. అదే ఊళ్ళో భక్త మార్కండేయ గుడి వీధికి చెందిన లాకా పద్మ వీరస్వామి దంపతుల చిన్న కుమార్తె సంధ్య సురేష్కి వరుసకు మరదలవుతోంది. ఆమె మానసిక వికలాంగురాలు. ఏ పని చేసుకోలేని ఆమెను తల్లిదండ్రులు చంటి బిడ్డలా చూసుకుంటున్నారు. సంధ్యకు బావ సురేష్ అంటే ఇష్టం. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సరిత దగ్గరకు వెళ్లారు. తమ కూతురు సురేష్ను ఇష్టపడుతోందని సరితకు చెప్పారు. పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. సరిత కూడా వెంటనే తన భర్తకు సంధ్యను ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించింది. భక్త మార్కండేయ ఆలయంలో బంధుమిత్రుల సమక్షంలో సురేష్ సంధ్యలకు ఘనంగా వివాహం చేసింది. అయితే భార్య స్వయంగా భర్తకు రెండో వివాహం జరిపించడం టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. అలాగే ఈ పెళ్లిని కవర్ చేసేందుకు మీడియా కూడా అక్కడికి వెళ్ళింది. సంధ్య తన భర్తను ఇష్టపడడంతోనే దగ్గరుండి పెళ్లి చేశానని, సంధ్యను సొంత చెల్లెలలా చూసుకుంటానని చెబుతోంది. మానసిక వికలాంగురాలు కావడంతో ఆమె ఏ పని చేసుకోలేదని, ఆమెను చంటి బిడ్డలా కాపాడుకోవాలని చెప్పింది. నా పేరు సరిత. మా ఆయనని ఇష్టపడింది. అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ. అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి. అంతకుముందు కొద్దిసేపు పెళ్లి మండపం దగ్గర హైడ్రామా నడిచింది. సంధ్య అక్క భర్త నాగరాజు ఈ పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. తన మరదలు మానసిక వికలాంగురాలని, ఆమెకు ఇప్పటికే వివాహమైన వ్యక్తితో పెళ్లి చేయడం నేరమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వివాహం జరుగుతున్న ఆలయానికి చేరుకొని ఆధార్ కార్డు పరిశీలించారు. పెళ్లి కూతురు మేజర్ అని, ఇద్దరూ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటుంటే తాము ఆపలేమని చెప్పారు. డైల్ 100కి ఫోన్ చేసిన నాగరాజుకు మందలించి అక్కడి నుంచి పంపించారు. అయితే పోలీసులు రెండో పెళ్లిని సమర్థించడం కరెక్టేనా అని చర్చ కూడా జరుగుతోంది. నా పెళ్లి కార్యక్రమంలో పెళ్లి కూతురు తండ్రికి ఇద్దరు అమ్మాయిలు. ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు, ఒక అమ్మాయి మంచిగానే ఉంటుంది. ఆమెకు పెళ్ళి అయిపోయింది. సరే, అదే పెళ్ళి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం. తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి ఆమెకు ఎటువంటి అదే పెద్దల సపోర్ట్ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేది. ఈ మానసిక వికలాంగైనంటే అమ్మాయి ఆమె ఇష్ట ప్రకారమే, ఆమెకు నచ్చింది కాబట్టి ఆ ఇష్ట ప్రకారంగా అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. గుళ్ళో అయ్యగారి సమక్షంలో, పోలీసుల సమక్షంలో, అందరి సమక్షంలో మంచిగా పెళ్లి జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఇలాంటి సంఘటనలో 1-2 ఘటనలు జరిగాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా ఇద్దరు భార్యలు భర్తకు దగ్గరుండి మూడో పెళ్లిని చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా మహబూబాబాద్లో జరిగిన ఈ రెండో పెళ్లి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.